సార్. అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ట్రెండ్స్ మారిపోయాయి. ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో, ఈ స్పెక్టేటర్స్ ఉన్నారో వీళ్ళందరూ అంచనాలు పెరిగిపోతున్నాయి. అవును. అంటే ప్రతి దాన్ని కూడా హై స్కేల్‌లోనే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కరెక్ట్. మరి ఆ అంచనాలకి ఇది అందుకుంటదా సినిమా? అందుకుంటదా అంటే వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళు మేము ఎలాంటి సినిమా చూడాలనుకుంటున్నామో అనేది వాళ్ళు దే మేమిచ్చే ట్రైలర్స్ ఇవన్నీ చూసుకుంటారు. యెస్ సార్. అవును. దాన్ని బట్టి వాళ్ళకి మనమిచ్చే ట్రైలరు దీంట్లో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అప్లాజెస్ చాలా ఉన్నాయన్నమాట. హ్మ్. దాంతో ఖచ్చితంగా ఈ సినిమా చూడాలని ఫిక్స్ అయ్యారాళ్ళు. ఓకే. అందువల్ల అది షూర్ షాట్. రైట్. సార్ ఈ సినిమాలో ఈ భావోద్వేగాల అంశం ఎట్లా ఉండబోతుంది సార్? ఎందుకంటే 'నానమ్మ కోసం' అని ఈరోజు చూసాను నేను. అసలంటే ఏంటి ఆ సెంటిమెంట్స్, ఆ యాంగిల్స్? ఎమోషన్స్ అంటే ప్రతి మనిషికి చాలా అవసరం. అవును. ఈ సినిమాలో గొప్పగా చెప్పిందేంటంటే, నీ ఎమోషనల్ బ్యాలెన్సింగ్‌గా ఉంటే హ్మ్. నువ్వు ఏదన్నా సాధించగలవనేది. ఓకే. అలాగే ఎంత పెద్ద గోస్ట్‌నైనా సరే నువ్వు మెంటల్‌గా గనక ధైర్యంగా ఫిక్స్ అవ్వగలిగితే ఎదురుగుండా ఎంత పెద్ద భయం ఉన్నా నిన్నేమి చేయలేదు. రైట్. దేన్నైనా ఎదిరించగలం. దేన్నైనా ఎదిరించగలం అనేది నేను చెప్పదలుచుకున్నా. అది ఓకే. స్క్రీన్ ప్లేలో సీన్స్ రూపంలో అది బాగా కొత్తగా చెప్పామనమాట. ఓకే. సార్ అంటే ఇప్పుడు ప్రభాస్ గారిని డీల్ చేసే విధానంలో ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక బిగ్ స్టార్ అయిపోయారు. అవును. మీకు క్లోజ్ అయినా బిగ్ స్టార్ కాబట్టి కొంచెం ఆ ప్యాటర్న్స్ అన్నీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. కొంచెం ఖచ్చితంగా. టఫ్ అనిపించిందా? ఎట్లా కాదు సార్ డీల్ చేసే? టఫ్ ఏం లేదండి. యాక్చువల్‌గా ఆయన ఫస్ట్ మనం వెళ్తే చిన్న, పెద్ద అని కాకుండా ఆయన కంఫర్ట్ ఇస్తారు. హ్మ్. లైక్ ఆహ్, యూ. ఆ! నేను అది ఫీల్ అవుతున్నా సార్ మీ దగ్గర. భలేవాళ్ళు. కంఫర్ట్ ఇస్తారు. కంఫర్ట్ ఇచ్చినప్పుడు మనకేమవుతదంటే, మనం ఏదన్నా సరే ఫ్రీగా మాట్లాడగలుగుతాం. ఆయన రైట్ సార్. చెప్పమంటారు. మీ హ్మ్. ఒపీనియన్ చెప్పండి హ్మ్. అని చెప్పంటారు. అప్పుడు డెఫినిట్‌గా మనం చెప్పే విధానం అన్నీ కొంచెం ఫ్రీ అవుతాం. ఓకే. అందుకని నాకు ఆయన దగ్గర ఆ కంఫర్ట్ ఉంది కాబట్టి ఈ సినిమా తీయగలిగాను ఓకే. ఈజీగా.